సాధారణంగా విద్యార్థుల బ్యాగుల్లో ఏముంటాయి? పుస్తకాలు, పెన్నులు, ఆకలేస్తే తినడానికి అమ్మ ప్రేమగా పెట్టిన ఫుడ్ బాక్స్లు ఉంటాయి. లేదంటే చాక్లెట్స్, బిస్కెట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం విద్యార్థుల బ్యాగులు, జేబుల్లో కూల్ లిప్ ప్యాకెట్స్ దర్శనమిస్తున్నాయి. ఇంతకీ ఏంటి కూల్ లిప్? కలర్ఫుల్ గా కనిపించే ఆ ప్యాకెట్లను చూసి టీచర్లు ఎందుకు భయపడుతున్నారు? ఈ కూల్ లిప్ వెనుకున్న భయంకరమైన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పాఠశాలల్లో కూల్ లిప్ కలకలం రేపుతోంది. క్లాస్ రూమ్ లోనే కొందరు విద్యార్థులు మత్తు వేషాలు వేస్తున్నారు. పొగలేని ఫిల్టర్ పొగాకుకు బానిసలవుతున్నారు విద్యార్థులు. పొగ లేకుండానే పసిపిల్లల భవిష్యత్తును కాల్ చేస్తోంది కూల్ లిప్. ఉపాధ్యాయుల తనిఖీల్లో గుట్టలుగా బయటపడుతున్నాయి కూల్ లిప్ ప్యాకెట్స్. మత్తులోనే క్లాసులకు వస్తున్నారు పిల్లలంతా కూడా. దీంతో ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. తమిళనాడు సరిహద్దుల నుంచి చిత్తూరుకు విచ్చలవిడిగా ఈ కూల్ లిప్ సరఫరా అవుతోంది. స్కూల్ బయట షాపులోనే నిషేధిత పొగాకు విక్రయాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ రంగంలోకి దిగింది యూటీఎఫ్. పసిప్రాయంలోనే నోటి క్యాన్సర్ పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దీని వాడకం ఎక్కువ. చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉండడంతో అక్కడి నుంచి ఈజీగా ఇక్కడికి సరఫరా అవుతోంది. నిషేధిత ఉత్పత్తి అయినప్పటికీ స్కూల్స్ దగ్గరే చిన్న చిన్న దుకాణాల్లో ఇది దొరుకుతుండడంతో విచ్చలవిడిగా వాడిస్తున్నారు విద్యార్థులు. వాళ్ళు క్లాస్ రూమ్స్లో రాగానే పడుకుంటా ఉన్నారు సార్. ఎందుకు వీళ్ళు ఇలాగ ఉన్నారు అని చెప్పేసి ఆ క్లాస్ టీచర్ ఐడెంటిఫై చేసి తీసుకొచ్చారు. తర్వాత వాళ్ళ బుక్స్, బ్యాగ్స్ అవి చెక్ చేస్తే దాంట్లో మనకి తెలిసింది ఈ ప్యాకెట్ ఏదో ఉంది అని. మళ్ళీ మనం డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇదేంటి వేసుకున్న తర్వాత వీళ్ళు ఒకలాగా మత్తులో ఉంటారు సార్. ఆ పాఠాలు ఇంకా సరిగా వెళ్ళారు. టీచర్స్ అందరూ ఎంతో మోటివేట్ చేసినా ఇంకా వీళ్ళలో ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు. పులిప్ గురించి కలెక్టర్ గారి దృష్టికి కూడా బీటీలో తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు మేము దాడులు చేస్తామని చెప్పినారు. ముఖ్యంగా ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వీటిని అరికట్టాలని చెప్పేసి ఉపాధ్యాయులుగా మేము కోరుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడ షాప్లో తెచ్చుకుంటున్నారు సార్. ఐడెంటిఫై అయిన తర్వాత వాళ్ళకి చెప్తున్నాము, కౌన్సిలింగ్ ఇస్తున్నాము, పేరెంటల్ కౌన్సిలింగ్ ఇస్తున్నాము. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు యూటీఎఫ్ ప్రత్యేక కరపత్రాలు విడుదల చేసింది. అదే సమయంలో కూల్ లిప్ విక్రయాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జీవితాలను ఇబ్బందులు గురిచేసేటువంటి ఈ మత్తు పదార్థాలను నిరోధించడంలో ప్రభుత్వము తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పోలీసు శాఖ వాళ్ళు ఉదాసీనంగా ఉండకూడదు. అదేవిధంగా అధికారులు కూడా ఈ విషయం పైన స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా పాలనాధికారి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారి కావచ్చు, అందరూ కూడా భాగస్వామయ్యి ఉపాధ్యాయులు, ప్రజలు, తల్లిదండ్రులు అందరూ కూడా ముక్కుమ్మడిగా ముప్పేట దాడి చేస్తే తప్ప ప్రభుత్వము ఆ రకంగా అవగాహన చర్యలు కల్పించాలి. కూల్ లిప్ అమ్మకాలపై ఈగల్ టీం కూడా ఫోకస్ పెట్టింది. దుకాణాలపై నిఘా పెట్టి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు చెప్పారు చిత్తూరు డీఈఓ రాజేంద్ర ప్రసాద్. సార్ అవేర్ చేస్తాము. ఇట్లాంటివి జరగకుండా ఉండేదానికి ఇమ్మీడియట్గా మాత్రము ఒక ప్రొసీడింగ్ పంపిస్తాం, ఆర్డర్ పంపిస్తాం. సార్ అవేర్ చేస్తాము. ఇట్లాంటివి జరగకుండా ఉండేదానికి ఇమ్మీడియట్గా మాత్రము ఒక ప్రొసీడింగ్ పంపిస్తాం, ఆర్డర్ పంపిస్తాం.